ఓ పెద్ద రాజు కుటుంబంలో బాగా డబ్బున్న రాజమతికి ఒకే ఒక్క రాకుమారుడు ఉంటాడు. అతని పేరు ప్రిన్స్. రాజమాత తన కొడుకుని చిన్నప్పటి నుంచి అదే రాజమందిరంలో నుంచి బయట ప్రపంచం తెలియకుండా చాలా అల్లారు ముద్దుగా పెంచింది. చదువు కూడా అదే రాజమహల్లో జరిగిపోతూ ఉంటుంది. ప్రిన్స్కి అలా యుక్త వయసు వచ్చేస్తుంది. వచ్చిన టీచర్స్ అందరినీ తన్ని తరిమేస్తూ నాకు ఈ చదువులు వద్దని వాల్ చేస్తూ ఉంటాడు. ఇంటి పని మనుషుల మీద కూడా ఈసారి ఫిజికల్గా కూడా అటాక్ చేస్తాడు. పని మనిషి రేపటి నుంచి మానేశానని చెప్తుంది. రాజమాత తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఎందుకులా ఇంత గోల్ చేస్తున్నావు అని అడగడానికి వెళ్తే సామాలన్నీ విసిరేస్తూ గోల చేస్తుంటాడు. ప్రిన్స్ మొహం చూడడంతో మనకు అర్థమవుతుంది తనకి 2 కళ్ళు కనపడవని. రాజమాత తన కొడుకును పట్టుకొని నీకు 2 కళ్ళు వస్తే చూసి చనిపోవాలనుందిరా అని బాధతో చెప్తూ ఉంటుంది. మరుసటి రోజు మళ్ళీ ఆ రాజమాత ఒక మంచి టీచర్ని అపాయింట్ చేస్తుంది. ఆ టీచర్ ముసుగు వేసుకొని ఎవ్వరికీ తన ముఖం చూపించకుండా ఆ రాజమహల్కి వస్తూ ఉంటుంది. రాజమాతను కలిసి నేను కొత్తగా వచ్చిన టీచర్నని తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ టీచర్ పేరు లైలా. తన ముఖం చూసిన రాజమాత చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తను చూడ్డానికి అచ్చం లేడీ బాయ్లా ఉంటుంది. తను చూడ్డానికే కాదు మాట్లాడటానికి కూడా ఇష్టపడేలాగా ఉండదు. ఏది ఏమైనా ప్రిన్స్కి అయితే పాఠాలు చెప్తానని లైలా ఒప్పుకుంటుంది. రాజమాత మాత్రం టీచర్ అలా ఉంటే నాకెందుకు, మా అబ్బాయికి ఎలాగా కళ్ళు లేవు, తను చూడలేడు కదా, నా కొడుక్కి చదువు వస్తే చాలు అనుకుని రాజమాత ఒప్పుకుంటుంది. లైలా కూడా ప్రిన్స్ వయసు గల అమ్మాయే, కానీ తనకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఐబ్రోస్ ఉండవు, అచ్చం లేడీ బాయ్లాగా ఉంటుంది. ప్రిన్స్కి మాత్రం రేపటి నుంచి నీకు క్లాస్ తీసుకుంటానని చెప్తుంది. దానికి కోపం వచ్చిన ప్రిన్స్ చేతిలో ఉన్న వాటిని అన్నిటినీ విసిరేస్తూ ఉంటాడు. మీదకు వచ్చిన ఒక కప్పును పట్టుకొని నీకు రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. ప్రిన్స్ చాలా వల్గర్గా తిడతాడు. దానికి కోపం వచ్చిన లైలా వాళ్ళ అమ్మ ముందే జుట్టు పట్టుకుని కొడుతుంది. అప్పుడే ప్రిన్స్కి లైలా శరీరం నుండి చాలా డిఫరెంట్గా ఓ స్మెల్ వస్తుంది. అది ప్రిన్స్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికొచ్చి ప్రిన్స్ తన చిన్నప్పటి నుంచి తోటి ఫ్రెండ్స్తో ఆడుకోలేదు, కనీసం మాట్లాడలేదు. ఆ స్పర్శ తనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మరుసటి రోజు లైలా పాఠం చెప్పడం కోసం ఆ రాజ్మహల్లోనే ఉన్న బుక్ స్టాల్ నుండి ఒక బుక్ని తెచ్చి లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ప్రిన్స్ నాకు ఈ లెసన్ వద్దని అరుస్తూ గోల్ చేస్తూ ఉంటాడు. అయినా తను చదువుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రిన్స్ చేతులున్న బుక్స్ని విసిరేస్తూ ఉంటాడు. లైలాకి కోపం వచ్చి ప్రిన్స్ చెంపలు పగలగొడుతుంది. ఆ రోజు క్లాస్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతుంది. రాజ్మాత మెరియా మాత్రం రేపు వస్తావా రావా అని డౌట్గా అడుగుతుంది. ఎందుకంటే అలా వెళ్ళిపోయిన టీచర్లు ఎవరూ తిరిగి రాలేదు. ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్తుంది. వెళ్తున్న దారిలో లైలాని చూసి చాలామంది మగవాళ్ళు తన అందం మీద సెటైర్లు వేసుకుంటారు. అందుకనే లైలా ఎప్పుడు కూడా తన ఫేస్ని ఎవ్వరికీ చూపించకుండా ముసుగు వేసుకుని దాచుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ లెసన్ చెప్తూ ఉంటే ముఖం మీద దుప్పట కప్పుకొని సైలెంట్గా ఉంటాడు. కానీ లైలా మాత్రం లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇలా కాదని లైలా మరొక మంచి పుస్తకం తెచ్చి పాఠం చెప్తుంది. తను చెప్పే విధానం చాలా బాగుండడం వల్ల మెల్లిమెల్లిగా వినడం స్టార్ట్ చేస్తాడు. తను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అన్నీ కూడా తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తన మాటని మనసుతో ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజులకి లైలాకి కూడా కనెక్ట్ అయిపోతాడు. తనకు కావలసిన పుస్తకం తెప్పించుకొని మరీ లెసన్స్ వింటూ ఉంటాడు. మెల్లిమెల్లిగా లైలాకి కూడా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఓసారి లైలా బుక్స్ తీస్తున్నప్పుడు తను ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటాడు. ఎందుకంటే తన ఒంటి నుంచి వచ్చే స్మెల్ని బట్టి తన అందాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. దగ్గరికొచ్చి నీ స్పర్శను పొందాలి అని అడుగుతాడు. తన దగ్గరికొచ్చి నువ్వు ఎలా ఉంటావు, నువ్వు చాలా అందంగా ఉంటావా, నాకు తెలిసి మంచి హెయిర్, మంచి ఐసు, మంచి లిప్స్ ఉంటాయని నీ స్మెల్ నాకు చెప్తుంది, నేను అలాగే ఉంటావని అనుకుంటున్నాను, నిజమే కదా అని లైలాతో అడుగుతాడు. తను ఏం ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది. అయితే ఇలా కాదని చెప్పి ఓసారి ప్రిన్స్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, లైలా ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, తన ఐస్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, మంచి ఐస్ ఉంటాయి కదా, మంచి లిప్స్, మంచి నోస్ ఉంటుంది కదా అని చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక నిజంగా తను అందంగా ఉండదు అంటే తన కొడుకు ఎక్కడ బాధపడతాడో అని నువ్వు చెప్పే క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయనే చెప్తుంది. అలా కొన్ని రోజులకి లైలాకి ప్రిన్స్ ఫుల్గా కనెక్ట్ అయిపోతాడు. పొరపాటున ఎప్పుడైనా సెలవు పెడితే ఎందుకు రాలేదు అని త్వరగా రమ్మని గోల చేస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత లైలా వస్తుంది. తన వాయిస్ వినడంతో పట్టరాని సంతోషంతో తన్ని హక్ చేసుకుంటాడు. నువ్వు లేకపోతే బోరుగా ఉంది, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దనే హక్ చేసుకుంటాడు. తన్ని కిస్ కూడా చేస్తాడు. ఆ టైంలో ఏం చేయలేక లైలా వెళ్ళిపోతుంది. లైలాకి కూడా ప్రిన్స్ మీద
ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. తన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ అతను రాకుమారుడు, ఈమె సాదాసీదా అమ్మాయి. 2 రోజులు పోయిన తర్వాత మరియా ఆరోగ్యం బాగా క్షీణించిపోవడం వల్ల ఫ్యామిలీ డాక్టర్ వస్తాడు. పనిలో పనిగా ప్రిన్స్ని ఐ టెస్ట్ చేస్తాడు. అప్పుడు ఫారెన్ నుంచి ఓ మంచి డాక్టర్ వస్తున్నాడు. నీ ఐ రిపోర్ట్సు టెస్టులు అన్నీ అతనికి చూపించాను, ఈ దెబ్బకి కళ్ళు వచ్చేయాలి అని అంటాడు. ఇంకా లైలా ప్రిన్స్ చాలా డీప్గా క్లోజ్గా అవుతారు. లైలా ప్రిన్స్కి కేవలం చదువు మాత్రమే కాదు, ప్రకృతి లౌకికమైన జ్ఞానాన్ని కూడా తెలియజేస్తుంది. స్నో డ్రైవ్ చేపించి తను చాలా ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఇంకా ప్రిన్స్ ఇదే సందర్భం అనుకుని నువ్వంటే నాకు ఇష్టం ఉందని లైలాకి చెప్తాడు. బట్ లైలా రియాక్షన్ మాత్రం వేరేగా ఉంటుంది. నేను ఎలాగుంటానో తెలియక తను నాకు ప్రపోజ్ చేశాడని అనుకుంటుంది. అందుకనే తనతో ఎలా చెప్తుందంటే, మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది, నా రేంజ్కి మీ ఇంట్లో ఉండడం కూడా కుదరదని చెప్తుంది. అప్పుడు ప్రిన్స్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, లైలా రావడం పోవడం ఏంటమ్మా, లంకంత కొంప ఉంది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా, పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. సరే, ఒక్కగానొక్క కొడుకు, సరే అని ఊకొడుతుంది. వెంటనే లైలా ఇక్కడికి వచ్చేయాలని చెప్తుంది. అప్పుడు లైలా తన థింగ్స్ అన్నీ తెచ్చుకొని తనకు కేటాయించిన రూమ్స్లోకి వెళ్ళిపోతుంది. లైలాతో ఇప్పటికొచ్చి ఎవరు కూడా తను చూడడానికి ఇష్టపడలేదు. బట్ అలాంటిది రాకుమారుడు ఇష్టపడటంతో తన జీవితం మీద ఆశ కలుగుతుంది. బట్ ఇదంతా రియాలిటీలో సెట్ అవని పని. ప్రిన్స్ మాత్రం ఎప్పుడు లైలా రూమ్ దగ్గరే టచ్ ఆడుతూ ఉంటాడు. అది చూసిన మరియా కొడుకుని పిలిచి, నా ఆరోగ్యం పాడైపోతుందిరా, నేను ఒకటి అడుగుతాను చెప్పు, నీకు నేనంటే ఇష్టమా, ఇంకెవరైనా ఇష్టమున్నారా అని అడుగుతుంది. దానికి నాకు ఎప్పటికీ నువ్వంటేనే ఇష్టమమ్మా అని చెప్తాడు. లైలా ఒక టీచర్లా కాకుండా ఒక ఆయాలాగా కూడా ప్రిన్స్కి అన్ని పనులు చేసి పెడుతుంది. దానికి చాలా ఇంప్రెస్ అయిన ప్రిన్స్ తనతో చాలా క్లోజ్గా అవ్వాలని, తనని టచ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. లైలాకి పూర్తిగా అర్థమవుతుంది. అదే టైంకి మరియా కొడుకు కోసం లోపలికి వస్తుంది. లైలా చెయ్యిని ప్రిన్స్ పట్టుకొని తన ఇష్టాన్ని వాళ్ళ అమ్మకి తెలియజేస్తాడు. ఆ సీన్ చూసిన మరియా షాక్ అయ్యి ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ముందు నా కొడుకుని ఆనందించని, తర్వాత చూసుకుందాం, ఏం జరిగితే అది జరుగుతుందని వెళ్ళిపోతుంది. ఇంకా అదే టైంలో లైలా ప్రిన్స్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఒకరినొకరు వదలలేనంత స్థితికి వెళ్ళిపోతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్న టైంలో డాక్టర్ వ్యాబ్రీ మేరియాని తీసుకొని ప్రిన్స్ దగ్గరికి వస్తాడు. నీకు ఒక మంచి గుడ్ న్యూస్, నీ రిపోర్ట్స్ని చూసిన డాక్టర్ నీకు కళ్ళు వస్తాయని కన్ఫర్మ్ చేసేశాడు, నీ ఆపరేషన్ చేస్తానని ఒప్పుకున్నాడు, నెక్స్ట్ వీక్లోనే ఆపరేషన్ అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. లైలా మాత్రం ఫుల్ డిసప్పాయింట్లో ఉంటుంది. ఎందుకంటే తనని ఇంత ఇష్టపడ్డ తర్వాత తన ఫేస్ని ఒరిజినల్గా చూస్తే అసహించుకుంటాడని భావిస్తుంది. మెరియా కూడా ఏం నిర్ణయించుకోలేని స్థితి. లైలా వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ మెరియా మాత్రం లేదు, ఆపరేషన్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలని చెప్తుంది. అప్పుడు లైలా మెరియాతో, లేదండి, మీ అబ్బాయి నన్ను కళ్ళతో చూస్తే ఇప్పటిదాకా నా మీద చూపించిన ఫీలింగ్స్ అన్నీ పోతాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది. అయినా రాజమాత వెళ్ళడానికి వీల్లేదని నేను పర్మిషన్ ఇవ్వనని చెప్తుంది. ఈవినింగ్ ఒక లెటర్ రాసి మరియా పడుకున్న దగ్గర పెట్టేస్తుంది. లాస్ట్ సారిగా ఒకే ఒక్కసారి ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా గడుపుతుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, అది కూడా ఒక రాకుమారుడిని, అది తనలాంటి అమ్మాయితో మళ్ళీ రాదు అనుకుని వదలలేక విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆపరేషన్ పని మీద ఇస్తాంబుల్ వెళ్తారు. ఆపరేషన్ కూడా జరిగిపోతుంది. వాళ్ళ అమ్మతో లైలా ఏదని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ లైలా ఇక్కడికి రాలేదని, దానికి తెలుసు లైలా లేకపోవడం ఏంటి, తను ఉంటేనే ఆపరేషన్ చేయమని అన్నాను కదా, తను లేకపోవడం ఏంటి, తను ఉంటేనే నేను కళ్ళు తెరుస్తాను అని చాలా గోల్ చేస్తూ కళ్ళకున్న ఆ గంతలను పీకేసుకోవాలని చూస్తాడు. అయినా తనకి మత్తుమంది ఇచ్చి ఒక 6 వారాలు నెట్టి వెళ్తూ ఉంటాడు డాక్టర్ వ్యాబ్రీ. వాళ్ళమ్మ ఆరోగ్యం కూడా బాగా పాడైపోతుంది. కరెక్ట్గా 2 వారాలు పోయిన తర్వాత లైలా ముసుగు వేసుకుని ఆ హాస్పిటల్కి వస్తుంది. సీక్రెట్గా ప్రిన్స్ని వాచ్ చేస్తూ ఉంటుంది. తనను చూసిన డాక్టర్ వ్యాబ్రీ, నీ పేరు లైలా కదా, ప్రిన్స్ కోసం వచ్చావా, తనని పెళ్లి చేసుకోవాలనుందా, ఆశపడ్డానికి హద్దు ఉండాలిగా, పగల చూస్తే పగలే కళ్ళలోకి వస్తావు, నిన్ను గనక కళ్ళు తెరవగానే ప్రిన్స్ చూస్తే తట్టుకోలేడు, వెళ్ళిపో, అతనికి ఒక మంచి అమ్మాయిని సెటప్ చేసి ఉంచాము, అతను తన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పి తన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తాడు. ఆ మాట విని లైలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు తను ఎందుకు ఇలాగ అయిపోయింది అని ఒకసారి చిన్న ఫ్లాష్ బ్యాక్లో ఊహించుకుంటుంది. తనకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల హైబ్రోస్ ఉండవు. తన స్టెప్ మదర్ కోపంతో తన ఫేస్ని అద్దం చేసి గుద్దడంతో ముఖం అద్దం తగలడంతో ఫేస్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయి పాడైపోతుంది. అదంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్లో మనకు తెలుస్తుంది. ఇంకా సీన్ మళ్ళీ ప్రజెంట్కి వస్తే మళ్ళీ మెరియా
ఆ లైలా రాసిన లెటర్ని వ్యాబ్రిక్ ఇచ్చి, ప్రిన్స్ బాగా గొడవ చేస్తే ఇది వాడికి చూపించండి, లేదంటే లేదు. జీవితంలో మనిషికి ఎన్నో ఆనందాలుంటాయి, వాటి కోసం కూడా మనిషి బ్రతకాలి, జీవించాలి. అమ్మాయి, డబ్బు అన్నీ రుచి చూపించి జీవితం మీద వాడికి ఆశ పెరిగేలా చేయండి అని మాట తీసుకుని చనిపోతుంది. ప్రిన్స్కి కళ్ళు గంతలు తీస్తారు. కళ్ళు తెరవడంతోనే వాళ్ళ మదర్ చనిపోవడం చూసి షాక్ అవుతాడు. ఏంటి ఇలా జరిగింది అని బాధపడతాడు. అంత్యక్రియలు కూడా జరిపేస్తాడు. ఇంకా ఇంటికి కూడా వస్తాడు. లైలా మీద మనసు లాగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వ్యాబ్రిని కలిసి లైలా గురించి అడుగుతాడు. అప్పుడు తను ఏం చెప్తాడంటే, పక్కనే ఒక వ్యభిచార గృహం నుంచి తను వచ్చిందని నాకు తెలిసింది. మనీ ప్రాబ్లమ్స్ అనుకుంటా, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. ఇలాగా కావాలంటే రా, నీకు చూపిస్తానని వ్యభిచార గృహానికి ముందు తీసుకువెళ్ళి అక్కడే దేపెట్టి లోపలికి వెళ్ళు అని చెప్పి అంటాడు. ఆల్రెడీ డబ్బులు ఇచ్చి కొంతమంది ఆడవాళ్ళని సెటప్ చేసి ఉంటాడు. అందరూ కూడా నా పేరు లైలా అని అంటారు. వాళ్ళందరిలో నిజమైన లైలా ఎవరో కనిపెట్టాలని చెప్పి పుస్తకం ఇచ్చి చదవమని అంటాడు. తన ఫేస్ని టచ్ చేస్తూ అలా ఊహించుకుంటూ ఉంటాడు తను ఎలా ఉంటుందో. ఇతగాడు కళ్ళు మూసుకొని అన్నీ వింటూ ఉంటాడు. ప్రిన్స్కి వాళ్ళని చూసి ఇరిటేషన్ వస్తుంది. వీళ్ళంతా మోసం చేయడానికి వచ్చారని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళని పిచ్చకొట్టుడు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు డాక్టర్ వ్యాబ్రితో, డాక్టర్ గారు నా కళ్ళు వచ్చాయి కదా, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన ప్రిన్స్ ఆ లైలా ఏ పుస్తకాలు చదివిందో అవన్నీ తీసి వాటి స్మెల్ని మైండ్లో మరొకసారి రికార్డ్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, ఇంకా మంచి పుస్తకాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఊర్లో దగ్గరలోనే ఉన్న ఒక బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. తనకి లైలా ఎలా ఉంటుందో తెలీదు, నో ప్రాబ్లం. అదే బుక్ స్టాల్లో లైబ్రేరియన్గా ఈ లైలా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రిన్స్ని చూసి షాక్ అవుతుంది. తనకు కావలసిన పుస్తకం గురించి అందరినీ అడుగుతాడు, బట్ ఎవరు చెప్పరు. లైలా వెళ్ళిపోబోతూ ఉంటుంది. అప్పుడు ప్రిన్స్ లైలాని ఆపి, ఎక్స్క్యూజ్ మీ, ఆండ్రియా బుక్ని చూపించరా అని అడుగుతాడు. ఎందుకంటే తను ఒక లైబ్రేరియన్ అనుకుంటాడు. తన ఫేస్ చూపించకుండానే బుక్ని చూస్తుంది. ఆ బుక్ ఇచ్చేటప్పుడు లైలా ఫేస్ని ప్రిన్స్ చూస్తాడు. వెంటనే భయంగా ముఖం పెడతాడు. తన ఫేస్లో ఆ విధమైన రియాక్షన్ చూసిన లైలా బాధపడుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళేటప్పుడు ప్రిన్స్ పక్క నుండి చాలా క్లోజ్గా వెళ్తుంది. తను బ్లైండ్గా ఉన్నప్పుడు స్మెల్ని బట్టి అన్నీ గుర్తుపెట్టేవాడు. తన నుంచి వచ్చే స్మెల్ తనకి చాలా ఫెమిలియర్గా ఉంటుంది. లైలానే అని తనకి అర్థమైపోతుంది. ఏయ్ ఆగు, ఈ బుక్ను ఒకసారి చదువు అని అడుగుతాడు. తను ఇబ్బందిగా చదవడం స్టార్ట్ చేస్తుంది. తను కళ్ళు మూసుకొని తన ఫేస్ని టచ్ చేస్తూ, నీ పేరు లైలానే కదా అని అడుగుతాడు. తను కంగారుగా ఏం చెప్పాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటుంది. వెంటనే నువ్వే లైలా అని చెప్పి హక్ చేసుకుంటాడు. అప్పుడు లైలాతో ప్రిన్స్ ఇలా మాట్లాడతాడు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు నాకు నచ్చవని నీకు నువ్వుగా ఫీల్ అయ్యావా? నా మనస్తత్వాన్ని అర్థం చేసుకుంది ఇదేనా? నువ్వు నాకు ఎప్పుడూ కావాలి. నా కళ్ళు రాగానే ముందుగా నిన్నే చూడాలని అనుకున్నాను, బట్ అది కుదరలేదు. మా అమ్మ కూడా చనిపోయింది. నాకు ఎవ్వరూ లేదు. నీ తోడైనా నాకు కావాలి అని అడుగుతాడు. దానికి లైలా ఎలా ఉంటుంది, నీకు నేను సూట్ అయ్యే అమ్మాయిని కాదు. నీ బ్రైట్ ఫ్యూచర్ని నాతో పాడు చేసుకోకు. నీకు అంతా లెటర్ రాసిచ్చాను కదా, మళ్ళీ ఇదేంటి అని ప్రిన్స్ నుంచి తప్పించుకొని బయటకొచ్చి ఎవరికి కనబడకుండా ఎటో వెళ్ళిపోతుంది. ప్రిన్స్ ఎంత వెతికినా ఆ అమ్మాయి కనపడపోయేసరికి లెటర్ అన్నాడు కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వస్తాడు. మా అమ్మకి ఏదో లెటర్ ఇచ్చిందంట కదా, ఆ లెటర్ ఏదని కోపంగా అడుగుతాడు. ఇంకో పక్కన కూర్చొని ఆ లెటర్ చదువుతాడు. అందులో ఏముంటుందంటే, నువ్వంటే నాకు ఇష్టమే, అది నీకు కళ్ళు లేనప్పుడు నువ్వు సాధించబోయేదానికి నేను తోడుగా ఉందాం అనుకున్నాను, బట్ ఇప్పుడు నా అవసరం లేదు. నువ్వు ఎదగబోయేదానికి నేను అడ్డం కాకూడదు అని ఉంటుంది. ప్రిన్స్ అలాగే ఆ లెటర్ చదవడంతో చాలా డిస్టర్బ్ అయి బయటకు వస్తాడు. నా కళ్ళు ఉండడం వల్లే కదా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు లేనప్పుడు నాకు ఈ కళ్ళు కూడా అవసరం లేదని అనుకుంటాడు. చుట్టుపక్కల అటు ఇటు ఒకసారి తనితేరా చూసుకుంటాడు. తన రెండు కళ్ళతో ఒక్కసారి ప్రకృతి అందాన్ని, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆనందాన్ని ఒక్కసారి ప్రకృతిని చూస్తూ ఆనందిస్తాడు. 2 గాజు ముక్కలను చేతితో పట్టుకుంటాడు. 2 చేతులతో అలా పట్టుకొని 2 కళ్ళను ఆ గాజు ముక్కలకేసి గుద్దేసుకుంటాడు. 2 కళ్ళు పొడుచుకొని 2 కళ్ళు పోగొట్టుకుంటాడు. కట్ చేస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత పోగొట్టుకున్న కళ్ళతో ఎప్పటికైనా లైలా తన కోసం తిరిగి వస్తుందని లైలా కోసం ఎదురు చూడటంతో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.